శ్రీరాముడి తత్వం అనేది ఎంత గొప్పది. దాని గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అనంటే, రాముడు రావణాసురుణ్ణి వధించడానికని వెళ్ళాడు. కానీ ఆ రావణాసురుడి యొక్క సహోదరుడైనటువంటి విభీషణుడిలో ఉన్నటువంటి మంచితనాన్ని గుర్తించి ఆశ్రయం కూడా ఇచ్చాడు. అంటే రావణాసురుడు చేసినటువంటి తప్పుకి శిక్షని ఇచ్చాడు. అదే రావణాసురుడికి తోడబుట్టినటువంటి వాడైన విభీషణుడిలో ఉన్న మంచితనాన్ని గుర్తించి ఆ విభీషణుడికి ఆశ్రయాన్ని కూడా ఇచ్చాడు. అంటే రెండింటినీ కూడా శ్రీరామచంద్రుడు అక్కడ చేసిందని మనం చూడొచ్చు. చేసినటువంటి ఎవరు తప్పు చేశారో వాడికి తగినటువంటి శిక్షను ఇచ్చాడు. ఎవరు మంచివాడో వాడిని గుర్తించి, అదేమిటి విభీషణుడు రావణాసురుడి తమ్ముడు కదా, తన శత్రువు యొక్క పక్షంలో ఉన్నాడు కదా, కాబట్టి వాడికి ఎలా అతడికి ఆ విభీషణుడికి ఎలా ఆశ్రయం ఇచ్చేది అనేటటువంటి మాటని రాముడు ఆలోచించలేదు. ఆ రావణాసురుడు సహోదరుడు అయినప్పటికీ మంచివాడు కాబట్టి తప్పకుండా అతన్ని రక్షించాలి, ఆశ్రయం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆశ్రయాన్ని ఇచ్చాడు.